నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏమంటే చేయబోతున్నారో తెలుసుకోవాలంటే రాజుగారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు ఆహా ఏమి రుచిలో ఏమంటే చేస్తున్నారు? ఈరోజు ఒక డిఫరెంట్ బర్ఫీ చేస్తున్నాను, సింగారా బర్ఫీ. సింగారా బర్ఫీ చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్. ఇది ఒక రూట్ అండి, సింగారా అని చెప్పేసి సింగారా గడ్డలు అని అంటారు. సో దాంతో పిండి తయారు చేస్తారన్నమాట. ఓకే, సో మంచి హెల్దీ అది కూడా. అవునా? సో దాంతో బర్ఫీ చేసుకుంటున్నాం ఈరోజు. ఓకే రాజుగారు, సింగారా బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సింగారా బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సింగారా పిండి 1/2 కిలో, నెయ్యి 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేస్తాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఈ పిండిని నేతిలో బాగా వేయించుకోవాలి దూరగా. ఓకే ఓకే. సో పచ్చివాసనపై కొంచెం మనకి కమ్మటి ఆ స్మెల్ అనేది రావాలి. ఓకే. సో ఇది సింగారా పిండా? అంటే ఇక్కడ సింగాడ గడ్డలు అని చెప్పేసి మనకి మార్కెట్లో బ్లాక్ గా ఉంటాయి, పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. కట్ చేసి మనకి లోపల గుజ్జు అంతా వైట్ గా ఉంటుంది. ఓకే. సో దాని పిండి అండి ఇది. ఓకే, దాని పిండి. అది డ్రైగా అయిపోతే పిండి అవుతుందా? ఎస్. సో అంటే కొంచెం ప్రాసెస్ చేసి చేస్తారు. ఓకే ఓకే. సో దాని పిండి. దాని పిండి. సో మార్కెట్లో దొరుకుతుంది ఈజీగా, మనకి ఈజీగా దొరుకుతుందండి ఇప్పుడు మనకు. ఓకే. సో దీంట్లో నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది. చాలా కమ్మగా బాగుంటుంది అనమాట, ఇంత నెయ్యిలో వేయిస్తున్నారు కాబట్టి. సో మామూలుగా మనం అంటే మైసూర్ పాక్ లాంటివి కూడా ఎక్కువ మనం అలా నూనె నెయ్యి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. సో కొన్ని రకాల స్వీట్స్కు కంపల్సరీ వేయాల్సిందే. సో ఇది కొంచెం ఇంచుమించు మైసూర్ పాక్ చేసినట్టుగానే ఉంటుంది అయితే? లేదు, అంటే మిల్క్ మైసూర్ పాక్ అని ఉంటుంది కదా, మెత్తగా ఉంటుంది. అవును అవును అవును. సో కొంచెం అలా వస్తుంది. అలా వస్తుంది. ఓకే. సో జనరల్ గా సింగారా పిండితో మనం ఇలా హల్వానే చేసుకోవాలా, ఇంకేమైనా వంటలు చేసుకోవచ్చా రాజుగారు? చాలా చేసుకుంటారండి. సో మామూలుగా హాట్ గా కూడా చేసుకోవచ్చు, అంటే జంతికల్లాగా. తర్వాత ఏదైనా మామూలు హల్వా టైప్ లో చేసుకుంటారు, లడ్డూలా కూడా చేసుకుంటారు. సో టిఫిన్స్ లలో యూజ్ చేసే వాటిలో కూడా కొంచెం ఇలా పిండి వేసుకొని కర్రీస్లలో కూడా వేసుకోవచ్చా? ఓకే. ఫిట్నెస్ కోసం కర్రీస్ లో. ఎస్. సో దీని మెయిన్ గా అంటే సింగారా లేకపోతే సింగాడా, సో రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి కొంచెం ఆ చిన్న చిన్న వర్డ్స్ మారుతూ ఉంటాయి. ఓకే. సో దేవి నవరాత్రులు అప్పుడు ఇది యూజ్ చేస్తారంటే నార్త్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో సింగాడా అనే పేరు అక్కడదా? సో ఇక్కడ కూడా సేమ్ అదే సింగాడా. అదే అంటే ఈ పిండిని దీన్ని మాత్రం మనం ఎక్కువ నార్త్ లో యూజ్ చేస్తాం. ఎక్కువ నార్త్ లో యూజ్ చేస్తాం. ఓకే. సో కొద్దిగా వాటర్ వేస్తారా? ఓకే. సో వేయించిన తర్వాత వాటర్ కొంచెం వామ్ వాటర్ వేసుకుంటాం కలుపుకోవడానికి. దీంట్లో కలుపుకోవడానికి కొంచెం అంటే వెచ్చగా ఉంటే ఏంటంటే మనకి ఎక్కువగా ఉండలు పట్టకుండా ఉంటుంది. ఓకే. సో కొంచెం ఎక్కువ టైమే మనకు వేయించాల్సి వస్తుందండి ఇది. సో అప్పుడు మనకు కమ్మటి బాగా వేగిందంటే కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. అవును. ఇప్పుడు శనగపిండి కూడా మనం నేతిలో వేయించుకుంటే స్మెల్ మంచి కమ్మటి వాసన వస్తుంది కదా, మినప్పిండి కూడా అట్లా. ఓకే. సో కొంచెం టైం పడుతుంది, బట్ చాలా బాగుంటుంది. సో అది కమ్మటి వాసన వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కరెక్ట్ గా వేగింది అని. ఆ స్మెల్ వల్ల మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. కొంచెం ఇది డార్క్ కలర్ లో అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఎంత టైం పట్టొచ్చు వేయడానికి? ఒక 10 నుంచి ఒక 12 నిమిషాలు. ఓకే. సో కొన్ని రకాల స్వీట్లు కానీ ఏదైనా ఐటమ్ చేసుకుంటప్పుడు కొంచెం దానికి సరిపడా టైం మనం కేటాయిస్తే అవును డిష్ అనేది మనకు కరెక్ట్గా సూపర్గా వస్తుంది. అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మనం. అవును. ఓకే. లైట్గా మనకు స్మెల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అవును. ఓకే. కొద్దిగా వాటర్ పోస్తారా గుంట గట్టి? అలాగే. సో కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. సరిపోతుంది రాజుగారు, ఇంక పోయినా చూసి మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఉండలు లేకుండా చూసుకోవాలి మెయిన్గా. సో ఇది కొంచెం మనం కలుపుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే బెటర్ అండి, లేకపోతే తొందరగా మనకు అంటే గడ్డలు కట్టేస్తుంది చిన్న చిన్న ఉండలు. కొంచెం నీళ్ళు తొందరగా ఇంకిపోతుంది. ఎస్. సో దగ్గర పడుతూనే ఉంటుంది అనమాట మనకు, దాన్ని బట్టి చూసుకొని మనం
వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం 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 అలా యాడ్ చేసుకుంటే జనరల్గా ఒక కప్పు మనం పిండి తీసుకుంటే 2 కప్పులు వాటర్ పడుతుంది. ఓకే, డబల్ పడుతుంది వాటర్. ఆ రేషియోలో చూసుకొని చేసేసుకోవాలి. ఓకే, మనం వాటరే పోసుకోవాలా, పాలు కూడా పోసుకోవచ్చా రాజుగారు? పాలు కావాలంటే పోసుకోవచ్చు, అంటే అప్పుడు ఎక్కువ మనకు నిల్వ ఉండదు. ఓకే, సో రీజన్ అది. కాల్స్తే పోసుకోవచ్చు. ఆ రోజుకి మనం వాడేసుకుంటున్నాం అనుకుంటే పాలు పోసి చేసుకోవచ్చు అండి. మన చేతికి బాగా ఎక్సర్సైజ్ అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ఐటమ్స్ చేసుకోవాలి. అవును. ఓకే, సో ఇక్కడ పంచదార యాడ్ చేసుకున్నాం. ఓకే, మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? మనం చేసుకోవచ్చు అండి. సో తీపిని బట్టి మనకి ఎంత కావాలంత. యాలకుల పొడి కొంచెమేనండి. సో మెయిన్గా మనకు ఆ పిండి తాలూకు ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉండాలి దీంట్లో. ఓకే, పంచదార కూడా కరిగి మనకు కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటాం మనం. బర్ఫీ అన్నారు కాబట్టి ఇది కొంచెం గట్టిగా అయితే ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అదే హల్వా లాగా అయితే మనం ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు. మనకి హల్వాలో తినాలనిపిస్తే తినేసేయచ్చు. అంతసేపు మనం ఆగలేము అనుకుంటే తినేసేయచ్చు. నేనైతే బర్ఫీ చేయాలని ఇలా స్టార్ట్ చేశాను అనుకోండి, బర్ఫీ చేసే ముందు కొంచెం టేస్ట్ చూడాలి కదా, నేను కప్పులో పెట్టుకొని తినేస్తా సగం. సో అంటే ఒక్కోసారి ఆగలేము, కొన్ని రకాల అంటే వాటి ఆ స్మెల్ అనేది కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా, ఆగలేము. కొంచెం 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 అలా తినేస్తూ ఉంటాం, చివరి ఆఖరికి అక్కడే కొంచెం మిగులుతుంది. అవును, అడుగు పట్టుకొని ఇలా ఈజీగా అలా మూవ్ అవుతుంది బాగా వేగితే. ఓకే, సో ఇంకా సాఫ్ట్ గా కూడా అవుతుందా రాజుగారు? బాగా మనం విస్క్తో కలిపితే కనుక అవుతుందండి. సో దీనికి కొంచెం దగ్గరికి రావాలి మనకు. కలుపుతూ ఉంటే కంటిన్యూగా. ఓకే, సో ఇది కొంచెం మనకు ముద్దలా వచ్చేసింది కదా. సో దీన్ని మనం ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఓకే, సో స్టవ్ ఆపేసేసి సో మనం కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ పొడి అలా కొంచెం కొంచెం వేసుకుంటే కూడా బాగుంటుంది కదా. కావాలనుకుంటే అడిషనల్గా మనం అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ పిండి ఫ్లేవర్ మనకి తెలియాలి కాబట్టి ఏమి ఎక్కువ యాడ్ చేయాలి లేదు. సింపుల్ కొన్ని రకాల డిష్లు ఏంటంటే పర్ఫెక్ట్గా వాటి ఫ్లేవర్లో తింటే బాగుంటుంది. సో అలా చక్కగా వేయగానే ఇలా వచ్చేసేయాలన్నమాట. అవునండి, అప్పుడే బర్ఫీలా అవుతాయి. అంటే ప్రాపర్గా వేగినట్టు కూడా మనకి. కొంచెం టైం తీసుకుంటుంది ఇది. అవును, అదే అడుగుతున్నా. మైసూర్ పాక్ లా అయితే కాదు, అంత తొందరగా అయితే అంత తొందరగా కాదు ఇది. మైసూర్ పాక్ ఏంటంటే దాంట్లో కొంచెం ఆ నెయ్యి క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది కదా. అవును, సో తొందరగా అది మనకు గట్టిపడిపోతుంది అన్నమాట. దీంట్లో కొంచెం జిగురు కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా ఇందాక. కాబట్టి ఇది కొంచెం మనకి ఆరడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, జిగురు ఉంటుందని నాకు ఇంకో ఐడియా వచ్చింది. మనం ఓట్స్తో కూడా ఇలా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. ఓట్స్ బర్ఫీలు అది వరకు కూడా మనం చేసాము. ఓకే, సో దీనికి కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ వేయించిన నువ్వులు కానీ, ఓకే, లేకపోతే డ్రై అంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది, అది కూడా అలా పైనుంచి, లేదా వేయించిన గసగసాలు కొంచెం చల్లుకొని తీసుకుంటే ముక్కలు కట్ చేసినాక పైన మనకు అది లేయర్ తగ్గుతుంది. మామూలుగా అరిసెలకి వాటికి కదా. సో ఇలా వేడిగా ఉన్న టైంలో ఈ టైంలో ఇప్పుడు పైన వేసేసి కొంచెం అలా అద్దేసుకుంటే మనం అవి అతుక్కుపోతాయి. పీస్ తినేటప్పుడు మనకి మొదలు తగులుతూ ఉంటాయి. సో ఇది కాస్త చల్లారితే మనం ముక్కలుగా ఎంత టైం పట్టొచ్చు రాజు గారు? ఒక 20 నిమిషాలు పడుతుంది మినిమం. ఓకే, 20 నిమిషాలేగా, పర్లేదు. ఓకే అండి, అది కాస్త చల్లారాలి. సో వెయిట్ చేద్దాం. ఓకే రాజు గారు, 20 మినిట్స్ అయిపోయింది. ఓకే, సో గట్టి పడిపోయింది. సో దీన్ని మనం ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. నైఫ్ ఇస్తారా? ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచినా పర్లేదు. కానీ ఆగలేం కదా. సో ఇది మైసూర్ పాక్ లా గట్టిగా ఉండదు, మెత్తగానే ఉంటుంది. అంటే మీకు చెప్పాను కదా, మిల్క్ మైసూర్ పాక్ మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో అలా వస్తుంది. ఓకే, వావ్. ఇంత పెద్ద పెద్ద స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారండి. నేను చేస్తా అలాగే. ఓకే, సో సింగారా బర్ఫీ రెడీ. వావ్,
చూస్తున్నారు కదండి, సింగారా బర్ఫీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. సింగారా బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి సింగారా పిండి వేసి దోరగా వేయించుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే సింగారా బర్ఫీ రెడీ. సింగారా బర్ఫీ ఎలా తయారు చేయాలో చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నేతిలో అంటే ఆ పిండిని మనం బాగా వేయించుకున్నాం కదా, సో దానివల్ల ఒక రకమైన మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయింది దీనికి. అవును. సో దానికి తోడు అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనం చేసుకున్న ఒక 4 పదార్థాలు వాడుకున్నాం మనం. అవును. బట్ సూపర్ గా వచ్చింది. చాలా డిఫరెంట్ గా కూడా ఉంది రాజుగారు. ఈ పిండి నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ముందు. ఓకే. అండ్ స్వీట్ సూపర్ గా ఉంది. ఎన్నైనా తినేయచ్చేమో. నేను చూస్తే ఫస్ట్ చాలా హెవీగా ఉంటుందేమో అనుకున్నాను నేను. బట్ లేదు అసలు, అది తింటుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అవును, చాలా టేస్టీగా ఉందండి సింగారా బర్ఫీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముఖం మీద ముడతలు తగ్గించుకోవడానికి మనం చాలా రకాల చిట్కాలు కొత్తగా చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేసి చూడండి. కొద్దిగా క్యాబేజ్ రసం తీసుకుని అందులో కాస్త తేనె కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ ముఖం మీద ముడతలు తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నా పేరు మానస. మీరు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీరియల్ చూస్తున్నారనుకుంటా. అందులో నేను మీ మహాలక్ష్మి. ఇవాళ మీకోసం నేను ఒక మంచి రెసిపీ తయారు చేయడానికి వచ్చేసాను. అదేంటంటే ఉల్లిపాయ పులావ్. డిఫరెంట్ గా ఉంది కదా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉల్లిపాయ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, వేయించిన ఉల్లిపాయలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం నెయ్యి తీసుకుందాం. నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసుకుందాం. ఇందులో మనం యాలకులు, సాజీరా, లవంగం, దాల్చిన చెక్క, ఇంకా మీకు ఏమైనా మసాలా కావాలంటే కూడా వేసుకోవచ్చు. సో ఇవి మసాలా దినుసులు కొన్ని వేసుకుందాం. తర్వాత బిర్యానీ ఆకు వేసుకుందాం. దాన్ని ఇలా కలిపేసి ఇప్పుడు మనం చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం. సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, ఆ చిన్న ఉల్లిపాయలు. సాంబార్ ఉల్లిపాయలు మనం జనరల్గా సాంబార్లోనే వాడతాం కదా, కానీ మనం పులావ్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగాక మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఈ గుమగుమలు చాలా బాగుంది. దీనికి మంచి టేస్ట్ కూడా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. సో ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం ఇందులో. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం పుదీనా వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు రైస్ వేసుకుందాం. నేను బాస్మతి రైస్ ముందే ఉడికించి పెట్టుకున్నాను. కావాలంటే మీరు ఇప్పుడు కూడా ఉడికించుకొని వేసుకోవచ్చు. ఇలా అయితే మనం ముందే ఉడికించి పెట్టుకుంటే కొంచెం పొడి పొడిలాడుకుంటూ వస్తుంది. అందుకే ముందే ఉడికించి పెట్టేశాను. ఇలా కలుపుకొని
చూసారు కదా ఈ పులావ్ ఎంత ఈజీగా అయిపోయిందో. బాస్మతి రైస్తోనే కాదండి, మీరు ఇంట్లో మిగిలిపోయిన రైస్తో కూడా ఈ పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. గుమగుమలాడే ఉల్లిపాయ పులావ్ తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీనిపైన కొంచెం గార్నిషింగ్ చేసుకుందాం. కొంచెం పుదీనాతో గార్నిషింగ్ చేసుకుందాం. సో వేడి వేడి ఉల్లిపాయ పులావ్ తయారైపోయింది. దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఉల్లిపాయ పులావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, చిన్న ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఉప్పు, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, వేయించిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పులావ్ రెడీ. రాజుగారు, ఉల్లిపాయ పులావ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, స్మెల్ చాలా బాగా వస్తుంది. చాలా బాగుంది. ఓకే, మధ్య మధ్యలో సాంబార్ ఉల్లిపాయలు తగులుతూ ఎండింగ్లో మీరు ఫ్రైడ్ ఆనియన్ కూడా వేశారు కదా, సో ఆ టేస్ట్ కూడా బాగుంది. సింపుల్గా చేసుకుని మంచి టేస్టీ పులావ్ చేశారు, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా బియ్యం పిండి తీసుకొని పెరుగులో వేసుకొని కలుపుకొని దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకొని వలయాకారంలో మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఎక్కువసేపు మసాజ్ చేసినట్లయితే చర్మం కందిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మసాజ్ చేసుకున్నట్లయితే బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? ఈరోజు సోయా పాలక్ శాండ్విచ్ అండి. సోయా పాలక్ శాండ్విచ్. వావ్, గుడ్ ఫుడ్. Yes. సోయా పాలక్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేద్దాం. సోయా పాలక్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి. సో ముందుగా అంటే పాలకూర బ్లాంచ్ చేసుకోవాలి. ఓకే, సో వేడి నీళ్ళ ముందుగా ఉడికించాలి కొంచెం లైట్ గా. అంటే మరుగుతున్న వాటర్లో స్టవ్ ఆపేసేసి ఆ నీళ్ళలో వేసి మూత పెట్టేసేయాలి. ఉడికియద్దు, వేడి వాటర్లో వేసేసి పెడతాం. ఎందుకని అలా? అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ పోకూడదు, మనకి పోకూడదు. ఉడికి పెడితే పోతాయా? ఉడకబెడితే ఎక్కువ వెళ్ళిపోతాయి. ఓకే, సో అది బ్లాంచింగ్ అంటే జస్ట్ వేడి నీళ్ళలో అలా వేసేసి ఒక 2 నిమిషాలు పెట్టి తీసేస్తాం. ఓకే, సో దానివల్ల అంటే దాంట్లో వాల్యూస్ ఉంటాయి, ప్లస్ కలర్ కూడా మనకు అలా గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది. Yes. అండ్ కొంచెం ఉడుకుతుందా? కొంచెం ఉడుకుతుంది. ఓకే, అలాగే సోయా గ్రాన్యూల్స్ కూడా కొంచెం వేడి నీళ్ళలో వేసేసి నీళ్ళు పిండేసి పెట్టేసేసాను నేను. ఈ 2 మనం ముందుగా చేసేసుకోవాలి. ఓకే, సో మిల్ మేకర్ లాగా పెద్ద పెద్దగా ఉంటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలా? మనకు అది దొరుకుతుందండి, కిమా టైప్ లో మనకు దొరుకుతుంది. ముందుగా ఆయిల్. ఓకే, సో ఇక్కడ ఆలివ్ ఆయిల్ కూడా మనం వాడుకోవచ్చు కావాల్సి. శాండ్విచెస్ కి ఎక్కువ మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం. కొద్దిగా జీలకర్ర, కొంచెం మనం సాతే చేసుకుంటున్నాం ఈ పాలకూర అలాగే సోయా గ్రాన్యూల్స్. ఈ ఫ్లేవర్స్ అన్ని కొంచెం వాటికి పట్టే విధంగా, అందుకే ఆయిల్ కూడా కొంచెం వేసేసుకుంటే బాగుంటుంది. తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇందులో మిరియాల పొడి యాడ్ చేస్తున్నారు? మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొంచెం కావాలి అనుకుంటే, ఘాటు ఉండాలి అనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు సన్నగా తరిగేసి. ఓకే, కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి. మామూలు కర్రీస్కి చేసినట్టుగా ఇవి మనకు బ్రౌన్ కలర్లో రానక్కర్లేదు. ఓకే,
కొంచెం అలా క్రంచీగా తగిలితే కూడా బాగుంటుంది. శాండ్విచ్లో మనకు అలా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది కదా. దీంట్లో ఇందాక మనం బ్లాండ్ చేసి చాప్ చేసి పెట్టుకున్న పాలకూర. శాండ్విచ్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నాం. ఎస్ అండి. పాలకూర కూడా. సో ఇక్కడ సోయాతో తీసుకుంటున్నాం కదా ఆకుకూరని, లేకపోతే ఏదైనా మొలక ఎత్తిన గింజలతో కానీ. సో పిల్లలకి ఏవైతే నచ్చుతుందో, లేకపోతే స్వీట్ కార్న్ ఇష్టపడితే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మెయిన్గా ఏంటంటే వాళ్ళు తినడం మనకు కావాల్సి. అవును, నచ్చకపోయినా ఇలా చేస్తే తింటారు. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే సో ఫస్ట్ దానికి అట్రాక్ట్ అవుతారు పిల్లలు. అలాగే దీంట్లో మనం నానబెట్టేసుకున్న సోయా గ్రాన్యూల్స్. ఓకే. సో సమానంగా ఉండక్కర్లేదు, తక్కువ ఉండొచ్చు సోయా గ్రాన్యూల్స్. ఆకుకూర కొంచెం ఎక్కువగా వేస్తాం. ఓకే. సీజనింగ్ మనం ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర. ఇది మనం రోటీలో కూడా బాగుంటుందేమో కదా రాజు గారు? తీసుకోవచ్చండి, బాగుంటుంది. అంటే వేపుడులాగా అలా అని తీసుకోవచ్చు, లేకపోతే అంటే మామూలుగా రోల్స్లా చేస్తాం కదా, అవును, వాటిలో కూడా మనం ఇది మధ్యలో పెట్టేసి చుట్టేసి ఇచ్చేసేయచ్చు పిల్లలకి. బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అవును. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. ఓకే. స్టవ్ ఆపేసేసి మనం స్టఫింగ్ చేసేసుకున్నాం. సో వేడిగా ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు. చేసేసుకోవచ్చు. ఇలాగ మళ్ళీ దాన్ని మనం పెనం పైన పెట్టేసి మళ్ళీ వేయించుకుంటాం కదా బ్రెడ్ ముక్కలు. సో స్లైస్కి కొంచెం మనం వెన్న రాసేసుకుందామండి. ఓకే. క్లోజ్ చేసేసి సో ఇప్పుడు రెండు వైపులా మళ్ళీ వెన్న రాసేసుకొని దానికి ఇలా పెనానికి రాసేస్తే మనకు కింది వైపు పెట్టిన బ్రెడ్కి వచ్చేస్తుంది అది. సో పై దానికి మనం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. సో లేదా ఇంట్లో మనకి అంటే టోస్టర్ ఉంటే టోస్టర్లో కూడా వేస్ట్ చేసేసుకోవచ్చు. రెండు వైపులా కొంచెం దూరగా వెళ్తే రెడీ అయిపోద్ది. ఓకే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ బాగుంటుంది కదా. ఎస్ అండి. సో బ్రేక్ టైంలో కూడా కావాల్సిన మనం అంటే బాక్స్లో పెట్టించేసేయచ్చు పిల్లలు కానీ, లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా బ్రేక్ టైంలో తీసుకునేదానికి ఇది బాగుంటుంది, కొంచెం హెల్తీ. సో కొంచెం దూరంగా వేస్తే మనం తీసేసుకోవచ్చండి. సో ఇలాగా చిన్న కార్వింగ్ చేసేసుకున్నాం. ఆరెంజ్తో చేస్తున్నాను. సో టెడ్డీ బేర్ షేప్లో చిన్న షేప్లో చేస్తున్నాను. సో ఇక్కడ నైఫ్ చాలా షార్ప్గా ఉండాలి. సో ఇక్కడ ఐస్ ఎక్కడైతే వస్తాయో ఓకే. సో వీటి వెనకాల చిన్నగా ఇలా స్లిట్ ఇస్తున్నాం. కొంచెం ఎలివేట్ అవుతుంది అప్పుడు. అంటే ఈ రెండు కూడా మనకు అక్కడ వచ్చేస్తాయండి. ఓకే. ఓకే. అటువైపు కూడా దూరంగా వేస్తే మనకు అయిపోయినట్టేనండి. సో ఇక్కడ కొంచెం చిన్నగా ఇలా హోల్లా చేసేసి మిరియాలు పెట్టేయచ్చు, లేదా లవంగమన్న పెట్టేసుకోవచ్చు. ఏవైతే స్లైస్లు కట్ చేసామో ఇవి చెవుల్లా వచ్చేస్తాయండి. సో ఇక్కడ కట్స్ ఇచ్చాం కదా. ఓకే. ఓకే. ఎంత ఈజీగా అయిపోతుందా టెడ్డీ బేర్. అక్కడ ముచ్చుక ఏదైతుందో అది నోస్లా వచ్చింది. అవును. ఓకే. సో ఇది వేగిపోయింది, దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో మొత్తం ఆరెంజ్తో వస్తుందా ఇప్పుడు? ఎస్. ఓకే. శాండ్విచ్ రెడీ. సో ఈ ఫ్రూట్ తినేటప్పుడు కూడా పిల్లలకు ఒక డిస్ప్లే మాదిరి కూడా దీన్ని మనం వేయచ్చు. సో ఈ మధ్యలో ఉన్న ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా మనం సో స్కిన్ డ్యామేజ్ కాకుండా ఇలా తీసేసుకొని ఇక్కడ కొంచెం హ్యాండ్స్లా ఇస్తున్నాం అండి. ఓకే. వీటిని ముక్కలుగా కట్ చేసేసి మళ్ళీ దాంట్లోనే ఫిల్ చేసేసేయచ్చు.
ఇలా వచ్చేస్తాయి. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు ఇలాంటి వాటి. తింటారు కూడా. ఇక్కడ కొంచెం మనం స్లిట్ చేసుకుని దాంట్లో ఓకే, దీన్ని ఇలా కూర్చొని పెట్టేస్తాం. ఓకే, సోయా పాలక్ శాండ్విచ్ రెడీ విత్ టెడ్డీ బేర్ ఆరెంజ్. ఎస్, సోయా పాలక్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేసేద్దాం. సోయా పాలక్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైస్లకి వెన్న రాసుకోవాలి. 2 బ్రెడ్ స్లైస్ల మధ్య సోయా పాలక్ మిశ్రమం ముంచి కాల్చుకోవాలి. అంతే, సోయా పాలక్ శాండ్విచ్ రెడీ. సోయా పాలక్ శాండ్విచ్ తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా సూపర్ వచ్చింది. అంటే ఆ వెల్లుల్లి ఉల్లి కొంచెం క్రంచిగా ఇందాక మనం అనుకున్నాం కదా, అవును, క్రంచిగా తగులుతూ బాగుంది. ఇంకా స్పైసీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు పచ్చిమిర్చి స్పైస్ కావాలంటే వేసుకోవచ్చు. అవును, అండ్ అన్ని కూడా కరెక్ట్ సరిపోయినాయి. ఎస్, ఇదైతే బాగుంది, పిల్లలకి కూడా చక్కగా ఇవ్వచ్చు. సాఫ్ట్ గా చాలా బాగుంది. పైన బ్రెడ్ క్రంచిగా వచ్చి మధ్యలో స్టఫింగ్ సాఫ్ట్ గా ఉంది. మనం సాల్ట్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకుని, ఎందుకంటే పాలకూర కాబట్టి. మీరు చాలా కరెక్ట్ గా వేశారు. చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ శాండ్విచ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకా చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం తీసుకునే జాగ్రత్తల్ని బట్టి మన చర్మం కానీ, మన జుట్టు కానీ, మన గోళ్ళు కానీ ఉంటాయి అనేది మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయమే కదా. అయితే కొంతమందికి గోళ్ళు పెలుసుబారిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు విటమిన్ ఈ ఆయిల్ తీసుకుని గోళ్ళ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు కాస్త స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రాజుగారు, షెఫ్ స్పెషల్లో స్పెషల్ ఏంటి? ఈరోజు ఒక నెల్లూరు స్పెషల్ అండి, పులి బొంగరాలు. నెల్లూరు స్పెషల్ ఇది. ఎస్ అండి, పులి బొంగరాలు. ఓకే, స్నాక్ ఐటమ్. ఓకే, ఎందుకు ఆ పేరు వచ్చిందా తర్వాత చెప్తారా? ఓకే ఓకే, పులి బొంగరాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పులి బొంగరాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. మెయిన్గా దీనికి దోశ పిండి తీసుకుంటారు. ఓకే ఓకే, చాలా మంది కొద్దిమంది ఇడ్లీ పిండితో కూడా చేస్తారు, బట్ దోశ పిండితో అయితే మనకు బాగా వస్తుంది. సో అది కూడా బాగా పులిస్తే బాగుంటుందండి. కొంచెం పుల్లగా, అంటే పులుపు అనేది రావాలి దాంట్లో. అందుకే ఈ పేరు వచ్చిందా? ఎస్, మేబీ అంటే పుల్ల బొంగరాలు కాస్త పులి బొంగరాలు అయిపోయిందేమో. ఒక్కొక్కసారి అంటే టర్మ్స్ అనేది కొంచెం మారిపోతూ ఉంటాయి. అవును, కంటిన్యూగా. పులిహోర కూడా పుల్లగా ఉంటుంది కదా, పులిహోర అని పెట్టారు కదా దానికి. అలాగే ఇది పులి బొంగరాలు. పులి బొంగరాలు. సో అక్కడ నెల్లూరు ఆ సైడ్లలో కొంచెం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఇది బియ్యం మినప్పప్పు మన దోసకి ఎలా అయితే నానబెట్టుకుంటాం సేమ్ అలాగే. సేమ్ అలాగే, కొంచెం అంటే దోశ కొద్దిగా లూజ్ గా ఉంటుంది. అవును, దీనికి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. అంటే మామూలుగా వడలకి ఎలాగైతే రుబ్బుకుంటామో ఆ మాదిరి రుబ్బేసుకోవాలి. మామూలుగా మనం దోశల పిండికి నానబెట్టుకునేటప్పుడు మెంతులు కూడా యాడ్ చేస్తాం కదా, దీనికి అక్కర్లేదు కదా? అక్కర్లేదు, అంటే ఉన్న ప్రాబ్లం ఏం లేదు. మేతి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని. సో పులవాలంటే దోశల పిండి జనరల్ గా ఎంతసేపు ఉంచుతామో దానికన్నా ఎక్కువసేపు ఉంచాలా? కొంచెం ఎక్కువ సేపు ఉంటే మనకు బాగుంటుంది. అంటే ఒక పూట ఎలాగో పెడతాం. సో సాయంత్రం నైట్ పెట్టేసుకుంటే, చాలా మంది నైట్ పెట్టేసుకుంటారు రుబ్బేసి. సాయంత్రం పెట్టేసుకుంటే కొంచెం పులుపు అనేది వస్తుంది, పులుసు ఎక్కువగా. ఓకే, ఈ రోజు సాయంత్రం మనం రుబ్బుకుంటే నెక్స్ట్ సాయంత్రం వరకు ఉంచొచ్చు. చేసేసుకుంటే అప్పుడు మంచిగా పులుపు అనేది తెలుస్తూ ఉంటుంది. తినేటప్పుడు కొంచెం లైట్ ఉప్పుగా కొంచెం, అంటే ఆ పులిసిన పిండి టేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఎట్లా చేసి వేసుకునేది కొంచెం బాగా పులిస్తే ఆ పులుపు లైట్ గా తినేటప్పుడు తెలుస్తుంది. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అవునా? ఓకే ఓకే, సో ఇంకొక బౌల్లో మీరు అందులో సాల్ట్ వేసుకోలేదు కదా ఇంకా? లేదండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మన కారానికి సరిపడా, కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు ఇలా తరిగి వేసేసుకున్నాం.
జీలకర్ర. సో ఇవన్నీ కొంచెం గట్టిగా చేతితో ఇలా మెదిపేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా తొందరగా మనకు బయటకు వచ్చేస్తాయండి. సో దోసల పిండి కన్నా ఇది కొంచెం తిక్కుగా ఉండాలన్నారు కదా. అవునండి. నేనేమంటున్నాను అంటే ఎప్పుడైనా కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోతారు కదా, అలా పులిసిపోతే అయ్యో దోసలు పిండి బాగా పులిసిపోయింది అనుకుంటారు. బట్ ఇలా చేసుకోవచ్చు కదా అనుకున్నాను. బట్ అది పలుచగా ఉంటుంది కదా. కొంచెం అంటే అది గట్టిగానే. చాలా మంది చేసేది ఏంటంటే మామూలు దోస పిండి రుబ్బుకునేప్పుడు కొంచెం గట్టిగా రుబ్బుకుంటారు. వేసుకునే ముందు నీళ్ళు పోసుకుంటారు. వేసుకునే ముందు కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకొని లూజ్ గా చేసుకుని వేసుకుంటారు. ఓకే. అంటే ఒక్కసారి దోస పిండి చేసుకుంటే ఆ రోజుకి అయిపోతుంది. అవును. సాయంత్రానికి మరుసటి రోజుగా కొంచెం వచ్చేట్టుగా. కాబట్టి ఫ్రిడ్జ్ లో ఉన్న ఇక్కడ బెడ్ వేసుకోవడానికి కొంచెం గట్టిగా చేసుకుంటారు. అది సరిపోతుంది. గట్టిగా చేసుకుంటే నిలవ కూడా ఉంటుందేమో కొన్ని రోజులు. ఎస్ ఉంటుంది. అంటే వాటర్ ఎక్కువగా ఉండదు కదా. సో ఇది బాగా కలిపేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. అంటే మనం మామూలుగా స్ట్రీట్ ఫుడ్ సైడ్లో వెళ్ళినప్పుడు ఆ బండి మీద చేతితో బాగా ఇలా గిల్లకొడుతుంది. అవును. సో మధ్యలో ఆ ఎయిర్ గ్యాప్స్ అనేది బాగా వస్తుంటాయి. బుడగలుగా వచ్చేసి అది కొంచెం ఇలా పొంగుతుంది అన్నమాట. నొరగలా వచ్చి. సో కాబట్టి కొంచెం సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఓకే. ఎక్కువ కలపాలి మనం. ఎక్కువగా ఇలా ఇలా కొడుతూ ఉంటారు అన్నమాట. డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి లోపల ఎక్కువ ఎయిర్ లేకుండా కలుపుకోవాలి. ఎస్, అంటే ఎయిర్ రావాలి. ఎస్, క్రియేట్ చేస్తున్నాం. ఓకే. పొంగుతాయి, ఇట్లా సాఫ్ట్ గా వస్తాయి కదా. బాగా అలా కొట్టడం వల్ల చేయితో ఆ మధ్యలో ఆ ఎయిర్ గ్యాప్స్ అనేది లైట్ గా చిన్న చిన్న బబుల్స్ వస్తాయి అన్నమాట. ఓకే. దట్టు హ్యాండ్ మూమెంట్ అనేది ఒకే డైరెక్షన్ లో ఉండాలి. ఇటు కొద్దిసేపు అటు సైడ్ మళ్ళీ రివర్స్ లో కొద్దిసేపు కాకుండా ఒకే వైపు కంటిన్యూ కొట్టేసుకోవాలి. ఓకే. ఇవే చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట. చాలా మంది అనుకుంటారు బయట ఏంటి అంత బాగా వస్తే మనం చేస్తే ఇలా రావేంటి అని. ఆ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బయట ఫుడ్ మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవాలి. ఓకే, పిండి రెడీ అయిపోయింది. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో పిండి మన చేయికి ఎక్కువ అంటుకోకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే. స్పూన్తో కూడా వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చండి, బట్ చేతితో వేసుకుంటే మనకు ఆ షేప్ అనేది బాగా వస్తుంది. కొంచెం స్లో ఫైర్లో, అంటే కొంచెం మందంగానే ఉంటుంది కదండి. అవును. స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుంది. ఓకే. పొంగడాల ప్యాన్ ఉంటుంది కదా, అందులో చేసుకోవచ్చా? ఇలా డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుందా ఇది? అలా కాల్స్ చేసుకోవచ్చు, బట్ పులి పొంగరాలు మనకి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటాం. కొద్దిమంది హెల్తీగా తినాలనుకుంటే మీరు చెప్పినట్టు ఆ పొంగడాల గిన్నెలో వేసేసి చేసేసుకోవచ్చు. ఓకే. కొంచెం అవే మనకు అలా పైన తేలుతూ ఉంటుందండి. కొంచెం బాగా మన చేయకూడదు, అంటే ఎయిర్ గ్యాప్స్ కోసం అలా బాగా తిప్పేస్తాం కదా. అవును, కొంచెం పెద్దగా కూడా అవుతుంది. ఎస్, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మనకి. ఎక్కువ పొంగడం వల్ల కూడా దాంట్లో కొంచెం ఎయిర్ క్రియేట్ అవుతుంది దాంట్లో. సో దానివల్ల లైట్గా ఉంటుంది మనకి. మెల్ట్ అయిపోతాయేమో తింటే అనిపిస్తుంది. ఎస్, ఏదైనా మనకు నచ్చిన చట్నీ, అంటే ఈవినింగ్ టైంలో తీసుకుంటే కొంచెం టమాటో చట్నీ కానీ, లేకపోతే మామూలు రెగ్యులర్ తీసుకునే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఏదైనా సూపర్గా ఉంటుంది. సో ఇది కొంచెం మనకు గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఓకే. ఓకే అండి, అది వేగే లోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఐబ్రోస్ చక్కగా షేప్ చేయించుకుంటూ ఉంటాం కదా, ఇలాంటప్పుడు చర్మం కాస్త మంట పెట్టే అవకాశం ఉంటుంది. అందుకని కాటన్ని తీసుకుని ఐస్లో అద్దుకుని దాంతో మనం ఐబ్రోస్ చేసుకుంటున్నటువంటి ప్రాంతంలో మృదువుగా అద్దుతూ ఉన్నట్లయితే చర్మం మంట రావడం అనే సమస్య ఉండదు. చిట్కా చూసాం కదా రాజుగారు, రెడీ అయిపోయినట్టు. ఓకే. సో కలర్ వచ్చేసింది మనకు. బయట వాటికి కొన్నిటికి ఏమైనా కలర్ వేస్తారా రాజుగారు? లేదండి. కలర్లో వస్తాయి. సో కొద్దిమంది అంటే కొంచెం పంచదారలా యాడ్ చేస్తారు. అది కొంచెం క్యారమలైజ్ టైప్లో అవుతుంది కదా. ఓకే. కొంచెం పంచదార పిండిలో యాడ్ చేస్తారా? పిండిలోనే కొంచెం యాడ్ చేస్తారు, బట్ ఎక్కువ అవసరం ఉండదు. కొద్దిమంది అలా కలర్ కావాలి అనుకుంటే, బట్ న్యాచురల్గానే మనకు వచ్చేస్తుంది. బాగున్నాయి. ఓకే. సో వేడివేడిగా పులి బొంగరాలు రెడీ. రెడీ అండి.
చూస్తున్నారు కదా, వేడివేడిగా పులి బొంగరాలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం. పులి బొంగరాలు తయారు చేసే విధానం: ముందుగా మినప్పప్పు, బియ్యం నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీన్ని బాగా పులవనివ్వాలి. ఒక బౌల్లో పిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పులి బొంగరాలు రెడీ. పులి బొంగరాలు తయారు చేసే విధానం చూసాం కదా. రాజు గారు, లేట్ చేయకుండా తినేయాలి. వేడివేడిగా చూడండి, మంచిగా ఇలా స్పాంజీగా. ఎస్, నేను చూపిస్తాను మీకు. ఇలా గుల్లగా వస్తుందండి మనకు. ఓకే, సో ఎక్కువ పులిస్తే మనకు రిజల్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, పైన క్రంచీగా. సూపర్. పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఇలా కూడా బాగున్నాయి. ఏం లేకుండా లోపల ఉల్లిపాయలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా కూడా సూపర్గా ఉంది. వేడి తింటా ఉంటే చాలా బాగున్నాయండి పులి బొంగరాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందిలో మైగ్రేన్ తలనొప్పి వస్తూ ఉంటుంది. పార్శ్వపు తలనొప్పి అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఈ తలనొప్పి నిజంగా నరకాన్ని తలపింపచేసేదే. ఉపశమనంగా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. కొద్దిగా వామ్ తీసుకుని పొడిలాగా చేసుకుని ఒక కాటన్ క్లాత్లో చుట్టుకుని దీన్ని వాసన పీలుస్తూ ఉండాలి. లేదా వామును చేత్తో బాగా నలిపేసుకుని ఆ వాసన పీల్చినా కూడా చాలా వరకు మైగ్రేన్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. మనం చూసిన రెసిపీ సింగాడా బర్ఫీ. మనం ఈ సింగాడా ఏంటి అని చూస్తే బేసిక్గా అది ఒక ఫ్రూట్, దాన్ని ఫ్లవర్ లాగా కూడా తయారు చేసి ఎక్కువ ఉపవాసాల్లో యూస్ చేస్తూ ఉంటారు. మహారాష్ట్రన్ కమ్యూనిటీలో ఎక్కువ యూస్ చేస్తారు. అది ఫ్రూట్ లాగా కూడా కన్జ్యూమ్ చేస్తారు. లేకపోతే ధాన్యం నుంచి వచ్చే ఫ్లవర్ కనుక, పిండి కనుక తినద్దు అనుకుంటే ఉపవాసాల్లో ఫ్రూట్ నుంచి వచ్చే ఫ్లవర్ యూస్ చేసి చపాతీలాగా కూడా చేస్తారు. ఇలా స్వీట్స్ లాగా కూడా తయారు చేస్తారు. సో ఇదొక సింపుల్ రెసిపీ. మనము సింగాడా ఫ్లవర్ నుంచి వచ్చే పిండిని యూజ్ చేస్తున్నాము. ఆ పిండిలో మనకి వీట్ని దానికి కంపేర్ చేస్తే, లేకపోతే రైస్ ఫ్లవర్ని దాన్ని కంపేర్ చేస్తే క్యాలరీ కంటెంట్ స్లైట్గా తక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువ పీచు పదార్థము అవన్నీ లేకుండా ఉంటాయి. ఈ రెసిపీలో కొంచెం పంచదార, ఇలాచీ పొడి అవన్నీ యాడ్ చేసి సింపుల్ బర్ఫీ లాగా తయారు చేశారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, ఎందుకంటే మనం ఫ్రూట్ బేస్డ్ ఫ్లవర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది ఒక లైట్నెస్ అనేది ఉంటుంది, ఒక హెవీనెస్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పిండి మన డయట్లో యూస్ చేస్తున్నాం కాబట్టి మన రెగ్యులర్గా తినే డయట్లో ఉన్న హెవీనెస్ కానీ, టాక్సిన్స్ కానీ ఆ పర్టిక్యులర్ ఫీడ్ తీసుకున్నప్పుడు లేకుండా ఉంటాయి. సో ఒక గుడ్ యూనిక్ రెసిపీ. మీరు యూనిక్ రెసిపీస్ ట్రై చేయాలన్నా, రీజనల్ రెసిపీస్, లాస్ట్ రెసిపీస్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనం చూసిన రెసిపీ ఉల్లిపాయ పులావ్. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే బేసిక్గా మసాలా దినుసులు, పెరుగు, ఉల్లిపాయలు యూస్ చేసాము. అండ్ రైస్ మేజర్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో ఇందులో న్యూట్రిషనల్ వాల్యూ అనేది మనం స్పెసిఫిక్గా ఏమి స్పెషల్గా న్యూ ఇంగ్రీడియంట్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఏం లేకపోవచ్చు. కాకపోతే ఉల్లిపాయలు మన డైట్లో ఉండాలా లేదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఉల్లిపాయలో ఒక్క న్యూట్రియంట్ మనం కనుక ఏదైనా ఎతికితే అది సల్ఫర్ కంటైనింగ్ న్యూట్రియంట్. సో సల్ఫర్ అనేది ఒక డీగ్యాసింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మనము ఇన్ఫెక్షన్స్ కూడా మన స్టమక్లో ఎక్కువ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి ఉల్లిపాయ ఒక మన బేసిక్ డయట్లో ప్రతి రెసిపీలో మనము యూస్ చేస్తూ ఉంటాము. ఇది ఒక సింపుల్ రెసిపీ. ఒక బగారా రైస్, ప్లెయిన్ రైస్కి ఆప్షనల్గా ఒక బగారా రైస్ కానీ ఇలా ఆనియన్ పులావ్ లాగా తయారు చేశారు. మనం చూసిన రెసిపీ సోయా పాలక్ శాండ్విచ్. సో ఇట్స్ ఒక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీ. మనం ఎప్పుడు కూడా హెల్దీ రెసిపీస్ తయారు చేయాలనుకున్నప్పుడు ఎంతో ఆలోచించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే సోయా గ్రాన్యూల్స్ యూస్ చేశారు, పాలకూర యూస్ చేశారు, అలాగే బ్రెడ్ కూడా యూస్ చేసినప్పుడు కొంచెం ఆలోచించి బ్రౌన్ బ్రెడే యూస్ చేశారు. సో అన్ని గుడ్ ఇంగ్రీడియంట్స్, హెల్దీ ఇంగ్రీడియంట్స్. సోయా మనకి రెగ్యులర్ పప్పు దినుసుల నుంచి ఎలా డిఫరెంట్ అని చూస్తే పప్పు దినుసుల్లో మనకి ఒక 20 grams ప్రోటీన్ వస్తుంది.
చూస్తే సోయా నుంచి 40 grams ప్రోటీన్ వస్తుంది. అందుకని అది చాలా పాపులర్. ఎస్పెషల్లీ గ్రాన్యూల్ ఫామ్స్లో మనం మల్టిపుల్ వేస్లో యూస్ చేయొచ్చు. ఒక కర్రీ లాగా యూస్ చేయొచ్చు, లేకపోతే ఇలా శాండ్విచ్ ఫిల్లింగ్ లాగా యూస్ చేయొచ్చు. మనం వెజిటబుల్స్ అండ్ పొటాటోస్లో మిక్స్ చేసి కట్లెట్ లాగా తయారు చేస్తే ఏ రెసిపీలో యాడ్ చేస్తే ఆ రెసిపీ న్యూట్రియంట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఎస్పెషల్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రెసిపీలో పాలకూరతో మిక్స్ చేసి ఫిల్లింగ్ చేశారు. పాలకూర నుంచి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ వస్తాయి. మనకి మెయిన్గా అసలు రఫ్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫైబర్, ఐరన్ అండ్ కాల్షియం, ఈ 3 ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ మనకి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంపార్టెంట్, డిఫరెంట్ పీపుల్కి కూడా ఇంపార్టెంట్, డిఫరెంట్ కండిషన్స్కి కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎప్పుడు పాలకూర కూరలాగా చేస్తే పిల్లలు తినరు, లేకపోతే కొంతమంది పప్పులో వేస్తే ఇష్టపడరు అనుకున్నప్పుడు ఇలాగ శాండ్విచ్ ఫామ్లో కనుక మనం తయారు చేసి ఫిల్లింగ్ చేస్తే ఒక గుడ్ ఫిల్లింగ్, ఐడియల్ ఫిల్లింగ్ లాగా కూడా ఉంటుంది. సో ఇది మనము లంచ్ బాక్స్ ఐడియా లాగా కానీ ఒక డిన్నర్ వేరియేషన్ లాగా కూడా మనం అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ పులి బొంగరాలు. ఇది మనం ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఇందులో మినప్పప్పు, బియ్యపిండి, జీలకర్ర అట్లాంటివి యాడ్ చేశారు. మనము ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఓన్లీ బియ్యపిండి కానీ మైదా పిండి కానీ ఇట్లాంటివి కాకుండా దానిలో కనుక మినప్పప్పు యాడ్ చేస్తే ఈ కాంబినేషన్ కూడా ఒక హెల్దీ కాంబినేషన్. అంటే రైస్ అండ్ మినప్పప్పు, దాల్ అండ్ రైస్ కాంబినేషన్ అవుతుంది. కాబట్టి ఒక కంప్లీట్నెస్ ఆఫ్ ప్రోటీన్, వెజిటేరియన్లో కంప్లీట్నెస్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకొస్తుంది. అఫ్కోర్స్ ఈ రెసిపీని మనం డీప్ ఫ్రై చేస్తున్నాము, మనకి ఆ అడిషనల్ ఎక్సెస్ క్యాలరీస్ అనేవి వస్తాయి. రెగ్యులర్గా తీసుకునే రెసిపీ కాదు, కానీ చేసినప్పుడు మటుకు మనం రైట్ ఇంగ్రీడియంట్స్ కానీ రైట్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్స్ తీసుకుంటున్నామా లేదా కనుక చూస్తే, ఈ ఇంగ్రీడియంట్ కాంబినేషన్ వైజ్గా చూస్తే మటుకు అది ఒక గుడ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. డీప్ ఫ్రై చేసిన ప్రతి ఐటెంలో కూడా మనకి చాలా ఎక్సెస్ క్యాలరీస్ వస్తాయి. కాబట్టి మరీ ఫ్రీక్వెంట్గా ఇట్లాంటివి మన డైట్లో చేస్తున్నామా లేదా మనం చూసుకుంటే కనుక మరీ వారంలో 2 సార్లు అట్లా చేస్తున్నాము అంటే అది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలు అనేవి రకరకాల కారణాల వల్ల వస్తాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. ముఖ్యంగా టీనేజ్లో మొటిమల బాధ ఎక్కువగా ఉంటుంది. మొటిమలు రావడానికి కారణాలు అనేక ఉన్నా తగ్గించుకోవడానికి మాత్రం ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా అలోవెరా జెల్ అంటే కలబంద గుజ్జు తీసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవాళ ఎపిసోడ్ లో వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.